అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నానమ్మ జిందాబాద్. రచయిత అబ్బరాజు జయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, ఆరంభింపరు నీచ మానవులు, ఆరంభింపరు నీచ మానవులు, ఆరంభింపరు అంటూ పద్యాన్ని కంఠస్థం చేయటానికి అరగంట నుండి అవస్థపడుతున్న అరవిందు దగ్గరకు వచ్చింది సుభద్రమ్మ. ఏమిట్రా, ఎంతసేపు చదువుతావు ఆ పద్యాన్ని? ఇందాకటి నుంచి వింటున్నాను. రోట్లో పచ్చడి వేసి రుబ్బినట్లు నోట్లో పద్యం నలుగుతూనే ఉంది. ఇంకా రాలేదా? అబ్బా, రావటం లేదు నానమ్మ. ఈ పద్యం కంఠస్థం చేసుకుని రమ్మన్నది మా టీచరు. ఎంత చదివినా ఒక్క లైను కూడా గుర్తుండటం లేదు. పద్యం నోటికి రావాలంటే దాని అర్థం కూడా తెలిసి ఉండాలిరా. అర్థం లేని చదువు వ్యర్థం. అర్థం చేసుకొని చదివావంటే ఏదైనా తొందరగా వంట పడుతుంది, ఎప్పటికీ గుర్తుంటుంది. అయితే నాకు ఈ పద్యానికి అర్థం చెప్పవా నానమ్మ? అలాగే చెబుతాను, శ్రద్ధగా విను మరి. అదములైన వారు ఆటంకాలు వస్తాయని భయపడి ఏ పనిని మొదలుపెట్టరు. మధ్యములు పనిని మొదలుపెట్టి ఆటంకం కలుగగానే ఆపివేస్తారు. ఉత్తములైన వారు ఎన్ని విఘ్నాలు వచ్చినా మొదలుపెట్టిన పనిని పూర్తి చేయనిదే విశ్రమించరు. ఇదన్నమాట ఆ పద్యానికి భావం. ఇప్పుడు చదువుకో, 5 నిమిషాల్లో పద్యం వచ్చేస్తుంది అంటూ లోపలికి వెళ్ళింది సుభద్రమ్మ. అరవిందు శ్రద్ధగా పద్యం బట్టి పట్టి నానమ్మ దగ్గరకు వెళ్ళి పద్యం అప్పజెప్పేశాడు. మనవడిని మెచ్చుకుంటూ సుభద్రమ్మ డబ్బాలో నుండి మైసూర్పాక్ ముక్క తీసి అరవిందు నోట్లో పెట్టింది. సుభద్ర, సుభద్ర అంటూ పిలిచారు రామచంద్రయ్య గారు. 2 అక్షరాలలో వచ్చే ఏనుగుకు మరో పేరేమిటో చెప్పబోయి ఎంతకీ గుర్తు రావటం లేదు. దంతి అంటే ఏనుగే కదండి అని వెంటనే బదులిచ్చింది ఆవిడ. అవును కదూ, ఇందాకటి నుండి ఆలోచిస్తున్నాను. నాకు తట్టనే లేదు సుమా. ఏదైనా నువ్వు ఇట్టే చెప్పేస్తావు, అందుకే నిన్ను పిలిచాను అంటూ ఆ మాట రాసేసి పజిల్ పూర్తి చేశారు ఆయన. నవ్వుకుంటూ అవతలికి వెళ్ళింది సుభద్రమ్మ. పత్రికలలో వచ్చే అన్ని రకాల పజిల్సు, పదకేలి, సుడోకు లాంటివి పూర్తి చేయడం అంటే ఆయనకు సరదా, కాలక్షేపం కూడా. ఆయనకు ఎంతకీ దొరకని చిక్కు ప్రశ్నలన్నిటికీ సుభద్రమ్మ దగ్గర చిటికెలో సమాధానం దొరుకుతూ ఉంటుంది. అందుకే ఆయన బుర్రకు అందని వాటిని భార్య ఎక్కడున్నా పిలిచి మరీ అడుగుతూ ఉంటారు. ఆయనకు ఆ విధంగా పజిల్స్ పూర్తి చేయటంలో ఆసక్తిని కలిగించింది సుభద్రమ్మే. అప్పటి నుండి అదొక అలవాటుగా మారింది ఆయనకు. సుభద్రమ్మ రామచంద్రయ్యలకు 2 కొడుకులు. పెద్ద కొడుకు ఆనందు, కోడలు అపర్ణ. వాళ్లకు 2 పిల్లలు, అరవిందు, సౌజన్య. అరవిందు 8వ తరగతి చదువుతున్నాడు, సౌజన్య ఇంటర్ ఫైనల్ ఇయర్. రెండవ కొడుకు సత్యమూర్తి, కోడలు సువర్ణ. వాళ్లకు ఒక్కడే కొడుకు నిఖిల్, అమెరికాలో ఇంజనీరింగు పూర్తి చేశాడు. సత్యమూర్తి తన ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళి కుటుంబంతో సహా అక్కడే స్థిరపడ్డాడు. ఏడాదికోసారి వచ్చి వెళుతుంటారు. నిఖిల్కి నానమ్మ చేసి పెట్టే పిండి వంటలన్నా, ఆమె చెప్పే కథలన్నా ప్రాణం. సువర్ణకు కూడా జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టం. తను, అత్త, మామ, తోటికోడలు, బావగారు అందరికీ దూరంగా ఉండటం వల్ల ఎన్నో ఆనందాలను, అనుభూతులను మిస్ అవుతున్నానని అనుకుంటూ ఉంటుంది. అందుకే వీలైనంత త్వరలో ఇండియాకు తిరిగి వచ్చేయాలని, అందరూ కలిసి ఉండాలని సత్యమూర్తి కూడా ఆలోచిస్తున్నాడు. అత్తయ్య, మీకోసం సుందరమ్మ గారు వచ్చారు అంటూ పెరట్లో పూలు కోసి మాల కడుతున్న సుభద్రమ్మ గారి దగ్గరకు వచ్చి చెప్పింది అపర్ణ. అత్తగారన్నా, ఆవిడ అభిప్రాయాలు, ఆలోచనలు అన్నా అపర్ణకు చాలా గౌరవం. తనకు తెలియని వాటి గురించి ఆమెను అడిగి మరీ తెలుసుకుని ఆచరిస్తూ ఉంటుంది. అలాంటి తెలివైన మంచి అత్తగారు దొరకడం తన అదృష్టం అనుకుంటూ ఉంటుంది. మా అత్తగారి దగ్గర ఇవి నేర్చుకున్నాను, అవి నేర్చుకున్నాను అని గొప్పగా చెప్పుకోవటం అంటే ఆమెకు ఇష్టం. సుభద్రమ్మ గారు కూడా కోడలితో కలివిడిగా ఉంటూ అభిమానం చూపిస్తూ కూతురు లేని లోటు తీరింది అనుకుంటుంది. అమెరికా నుండి సత్యమూర్తి వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇక ఇల్లంతా పండగ వచ్చినంత సందడిగా ఉంటుంది. ఏం సుందరమ్మ వదిన, ఏమిటి విశేషాలు అంటూ పలకరించింది సుభద్రమ్మ. అమ్మాయికి సంబంధం కుదిరింది వదిన. శుభవార్త ముందుగా నీ చెవిన వేసి పోదామని ఇటు వచ్చాను. చాలా సంతోషం. ఇక నీ బెంగ తీరినట్లే కదా? అంతా నీ పుణ్యమేనమ్మా. నీ మాటలు విని నువ్వు చెప్పిన సలహా పాటించటం వల్లనే ఇలా జరిగింది.
అందుకు నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను వదినా అంటూ సుభద్రమ్మ చేతులు పట్టుకొని కళ్ళకద్దుకొని వెళ్ళింది ఆవిడ. 2 నెలల క్రిందటి విషయం గుర్తుకు వచ్చింది సుభద్రమ్మకు. సుందరమ్మ పక్క వీధిలోనే ఉంటుంది. ఆమెకు ఒక కూతురు, ఒక కొడుకు. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే భర్త గతించడంతో కష్టపడి వారిని పెంచింది. కొడుక్కి చదువులు పెద్దగా చెప్పించలేనందున చిన్న ఉద్యోగంలో చేరాడు. కూతురికి పెళ్లి చేయాలని చదువు మానిపించి వేసింది. ఆ అమ్మాయికి ఇంట్లో తిని కూర్చోవటం తప్ప మరే వ్యాపకం లేనందున విపరీతంగా ఒళ్ళు రావటంతో పెళ్లి చేయటం పెద్ద సమస్యగా మారింది. వేలు ఖర్చు పెట్టి ఒబేసిటీ క్లినిక్లకు పంపలేను. ఈ పిల్లకు ఒళ్ళు తగ్గేదెలాగా, నేను పెళ్లి చేసేదెప్పుడు అని ఒకసారి సుభద్రమ్మ దగ్గర చెప్పుకొని సుందరమ్మ బాధపడింది. ఆ సంగతి నాకు వదిలిపెట్టమని భరోసా ఇచ్చి సుభద్రమ్మ ఆ అమ్మాయిని తన దగ్గరకు పిలిపించుకుంది. చూడమ్మా, నేను కొన్ని చిట్కాలు చెప్తాను, వాటిని నువ్వు తప్పక పాటిస్తావని నాకు మాటిస్తావా అని అడిగింది. తప్పకుండా పాటిస్తాను మా అమ్మగారు. నాకు కూడా సన్నగా స్లిమ్గా కావాలని ఉంది. అందుకే సరిగా తినటం లేదు కూడాను. తిండి తగ్గించినా సన్నబడటం లేదు అంటూ దిగులుగా చెప్పింది. కాస్త ఒళ్ళు రాగానే మీ ఆడపిల్లలు ముందు తినటం మానేస్తారు. సరిగా తినకపోవటం వలన నీరసంతో పాటు లేని సమస్యలు వస్తాయి. కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. నేను చెప్పినట్లు నెల రోజులు చేసి చూడు, నీ శరీరంలో మార్పు తప్పకుండా వస్తుంది అంటూ చెప్పటం మొదలుపెట్టింది సుభద్రమ్మ. తెల్లవారక ముందే నిద్ర లేవాలి. మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. ఇంటి పనులన్నీ అమ్మకు బదులుగా నువ్వే చకచక ఒళ్ళు వంచి చేయాలి. మిక్సీ సంగతి మర్చిపోయి పచ్చళ్ళు, పొడులు రోటిలోనే చేస్తూ ఉండు. కాస్త తీపి పదార్థాలు తగ్గించి మామూలుగా భోజనం చేయి. ఇవన్నీ అమలుపరచటంతో పాటు రోజు వాకింగ్ కూడా చేయాలి అంటూ ఆవిడ చెప్పిన సలహాలు పాటించిన ఆ అమ్మాయి 2 నెలల్లోనే ఒళ్ళు తగ్గి చూడముచ్చటగా తయారయ్యింది. దాని ఫలితంగా వెంటనే పెళ్లి సంబంధం నిశ్చయమైంది. అమ్మా, మా ఆఫీస్లోనే కొత్త వెంచర్ ప్రారంభించాలి. మంచి రోజు చూసి చెప్పవా అని అడిగాడు ఆనంద్. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి పెద్ద ఆఫీసర్ల హోదాలో ఉన్న పుత్రరత్నాలను చూసి గర్వపడుతూ ఉంటారు సుభద్రమ్మ, రామచంద్రయ్య. దేశానికి ప్రధాని అయినా అమ్మకు మాత్రం కొడుకే అన్నట్లు ఎంత ఎదిగినా వారికి అమ్మ అంటే అభిమానం. అమ్మ మాట అంటే గురి. ఆమె సలహా సంప్రదింపులు లేనిదే ఏ పనిని ప్రారంభించరు. నాన్న కంటే అమ్మ దగ్గర ఎక్కువ చేరిక ఆనందుకు. ఇంత వయసులో కూడా అప్పుడప్పుడు అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకోవటం అంటే ఆనందుకు చాలా ఇష్టం. అతని తల నిమురుతూ చిన్ననాటి ముచ్చట్లు చెబుతూ ఉంటే వింటూ ఆనందిస్తూ ఉంటాడు. సౌజన్య, అరవింద్ నాన్న చిన్నపిల్లాడిలా నానమ్మ ఒడిలో పడుకున్నాడు అని ఆట పట్టిస్తుంటే అమ్మ ఒడిలో ఉండే ఆనందం ఏమిటో మీకు తెలియదులే పొండి అంటూ నవ్వేస్తాడు. అపర్ణకు ఆ దృశ్యం ఎందుకో చాలా నచ్చుతుంది. ఆ తల్లి కొడుకుల అనుబంధం గొప్పదిగా అనిపిస్తుంది. మమతానురాగాలు అందరికీ అమితంగా లభించే చోట ఈర్ష్యాసూయలకు తావుండదు మరి. వేళ్ల మీద ఒక్క క్షణం లెక్క వేసి పంచమి, గురువారం మంచి రోజు అని చెప్పింది సుభద్రమ్మ. నానమ్మ, రేపు నేను మా కాలేజీలో డిబేట్లో పాల్గొనబోతున్నాను. స్త్రీ సమానత్వం నాడు నేడు అనే టాపిక్ గురించి నాకు కొంచెం చెప్పవా అంటూ అడిగింది సౌజన్య. అలాగే, ముందు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అని సౌజన్య కొన్ని విషయాలు చెప్పిన తర్వాత స్త్రీల అభివృద్ధిని సహించలేక వారిని అనగదొక్కాలని చూసే పురుష పుంగవులు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. ఎన్ని ఆటుపోటులనైనా తట్టుకొని ఎదురైన ఆటంకాలను అడ్డుకుంటూ స్త్రీమూర్తులు తారాజువ్వల్లా ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతూనే ఉన్నారు. అన్నిటికీ ఎప్పుడైనా కావలసినది స్త్రీలలో ఆత్మవిశ్వాసం, తను సాధించదలుచుకున్న విషయంలో కార్యదీక్ష. ఇవి ఉన్నంతకాలం ఆడవాళ్ళు పురుషాహంకారంపై గెలుపును పొందుతూనే ఉంటారు అంటూ కొన్ని అంశాలను వివరించింది సుభద్రమ్మ. మర్నాడు సాయంత్రం ఇంటికి వస్తూనే, నానమ్మ, యు ఆర్ గ్రేట్ నానమ్మ, నువ్వు చెప్పిన మంచి పాయింట్స్ వల్లే నాకు డిబేట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని బహుమతిని నానమ్మ చేతిలో పెట్టింది సౌజన్య. నువ్వు చక్కగా మాట్లాడావు కాబట్టే నీకు ప్రైజ్ వచ్చింది అంటూ మనవరాలిని అభినందించింది సుభద్రమ్మ. పోస్ట్ అనే కేక విని వంటగదిలో నుండి బయటకు వచ్చింది అపర్ణ. సుభద్రమ్మ గారు ఎవరండి? అత్తయ్య, మీకే పోస్టు అంటూ లోపలికి చూస్తూ పిలిచింది అపర్ణ. నాకు పోస్టా అంటూ వచ్చింది ఆవిడ.
రిజిస్టర్ పోస్ట్ అండి. ఎక్కడి నుండి? అమెరికా నుండి అంటూ ఆవిడ చేత సంతకం చేయించుకొని ఒక పార్సెల్ ఇచ్చి వెళ్ళాడు. పోస్ట్ మ్యాన్ కేక విని గదిలో నుండి వచ్చిన ఆనంద్ పజిల్స్ పుస్తకంతో రామచంద్రయ్య గారు, చేతిలో గరిటెతో అపర్ణ, బ్యాటు బాల్ పట్టుకొని ఆటలకు వెళ్ళబోతున్న అరవిందు, కాలేజీ నుండి అప్పుడే వచ్చిన సౌజన్య అందరూ ఆసక్తిగా పార్సిల్లో ఏం ఉందా అని ఎదురు చూడసాగారు. అందంగా ప్యాక్ చేసి ఉన్న దానిని అతి భద్రంగా విప్పదీసింది సుభద్రమ్మ. అందులో నుంచి జన్మదిన శుభాకాంక్షలతో నానమ్మకు నిఖిల్ అని రాసి ఉన్న గ్రీటింగ్తో పాటు అధునాతనమైన చిన్న సైజ్ ల్యాప్టాప్ బయటపడింది. సుభద్రమ్మ గారికి పుట్టినరోజు కానుకగా అమెరికా నుండి మనవడు అపురూపంగా పంపిన ఆ ల్యాప్టాప్ను చూసి అందరూ సంతోషించారు. తన పుట్టినరోజు గుర్తుంచుకొని అంత దూరం నుండి మనవడు నిఖిల్ పంపిన ఆ కానుకను చూసుకొని సుభద్రమ్మ మనవడిని చూసినట్లే మురిసిపోయింది. ఆవిడ నిఖిల్ కోసమని సౌజన్య దగ్గర కంప్యూటర్ నేర్చుకుంది. వారంలో 3 రోజులైనా మనవడితో చాటింగు చేయనిదే ఆమెకు తోచదు. ఇప్పుడు నానమ్మ కోసం ప్రత్యేకంగా బుల్లి ల్యాప్టాప్నే కానుకగా పంపించాడు నిఖిల్. ఇక కొత్త ల్యాప్టాప్తో అమ్మ బిజీ అన్నమాట అన్నాడు ఆనంద్. నాన్న, నీకో సంగతి తెలుసా? నానమ్మకు కొత్తగా బ్లాగ్ ఓపెన్ చేయటం కూడా వచ్చింది. వండర్ఫుల్ అమ్మ, నువ్వు ఇంతమందికి ఇన్ని రకాల సలహాలు ఎలా ఇవ్వగలుగుతున్నావు? నీ ఓపికకు హ్యాట్సాప్ అన్నాడు మెచ్చుకోలుగా అమ్మను చూస్తూ ఆనంద్. మీ అమ్మ జీనియస్ రా, అన్నింటిలోనూ మొదటి నుండి తన సలహాలు పాటిస్తున్నాను కాబట్టే నా జీవితం ఇంతవరకు ఏ ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా గడిచింది అన్నాడు రామచంద్రయ్య. చాలేండి మీరు కూడాను, ఏమిటా పొగడ్తలు? అంత గొప్పతనం నాలో ఏముందని అంటూ నవ్వుతూ సున్నితంగా ఆయనను మందలించింది సుభద్రమ్మ. 65 వసంతాలు నిండిన ఆమె మోములో ఆనందపు మెరుపులు తలలోని ఫలిత కేశాలలో ప్రతిఫలించాయి. నానమ్మ, ఆ సీక్రెట్ ఏమిటో నువ్వు నాకు చెప్పాల్సిందే. ఎందుకంటే రేపు పెద్దయ్యాక నేను కూడా నీలాగా అందరి చేత శభాష్ అనిపించుకోవాలి మరి అన్నది సౌజన్య. ఎందుకు అనిపించుకోవు? నాకంటే బేషుగ్గా అనిపించుకుంటావు. ఇందులో ఏ సీక్రెటు లేదు. ఈ కంప్యూటర్ యుగంలో ఈ మాత్రం నేను నేర్చుకోకపోతే ఎలా? ఫోన్లో కంటే కూడా చాటింగ్ చేయటం వల్ల అక్కడెక్కడో ఉన్న మనవడితో ఎక్కువసేపు కబుర్లు చెప్పగలుగుతున్నాను. ఇక్కడి మనవడితో ఆటపాటలు, నీతో కలిసి జాగింగు, మీ తాతగారితో పాటు వాకింగు చేస్తూ ఆహార నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉన్నాను. అంతేకాదు, మీ అందరి అభిమానం, సహకారం అడుగడుగునా నాకు అండగా ఉండబట్టే నేను ఈ విధంగా ఉన్నాను. నాకు తోచిన సలహాలు నలుగురికి ఇవ్వగలుగుతున్నాను. మూలనున్న ముసలి వాళ్ళకేం తెలుసు అని వారిని చులకనగా చూడకుండా ఉంటే మారిన కాలంతో పాటు వాళ్ళు కూడా ముందడుగు వేయగలుగుతారు. వెనకటి తరం వారు అనుభవంతో నేర్పిన పాఠాలను వంటబట్టించుకొని రాబోయే తరాల వారి ఆలోచనలను బేరీజు వేసుకుంటూ నేడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నన్ను నేను మలచుకోగల నేటి నానమ్మను నేను అంటూ స్థిరంగా పలికింది సుభద్రమ్మ. భలే భలే నానమ్మ జిందాబాద్ అంటూ అరవిందు, సౌజన్య చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మిగిలిన వాళ్ళంతా వారి నవ్వుల్లో పాలు పంచుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.